పూర్వకాలం విద్య చెప్పేటప్పుడు కూడా గొప్ప రహస్యం ఉండేది. ఈ యొక్క బ్రెయిన్ అనేటువంటిది ఏదైతే ఉందో మనం మెదడు అనుకుంటున్నాం కదా, దీనికి 5 చిప్పులు ఉన్నాయి. ఈ 5 ఎట్లలోనూ ఇక్కడ ఎత్తుగా ఉండేటువంటి పాయింట్, మీరు నన్ను ఎక్కడన్నా చూసారో మీకు జ్ఞాపకం చేసే పాయింట్ ఇది. అందుకని ఏమండి మీరు ఎక్కడన్నా నన్ను చూసారు, ఎక్కడో చూసానండి అని కళ్ళు మూసుకుని ఈ వేలు పెట్టి ఇక్కడ గోక్కుంటాడు ఇలాగా. ఇక్కడ టచ్ అవ్వగానే నన్ను మీరు ఎక్కడ చూసారో మీకు వచ్చేస్తుంది, స్ఫురణలోకి వస్తాం. అంటే ఈ దానికి సంబంధించిన ఇది. ఏమండి మీరు నాకు డబ్బులు పంపిస్తా అన్నారు మర్చిపోయారు, హరే రే రే అని మళ్ళీ కళ్ళు మూసు తలకాయలు అడ్డంగా ఊపాడు. ఈ వేలు పెట్టి మధ్య వేలు పెట్టి ఇక్కడ గోక్కున్నాడు ఇలాగా. పంపిస్తానండి పంపలేకపోయింది. ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అంటే ఇది దేనికి సంబంధించింది అంటే బాకీరికి సంబంధించింది. ఈయన ఎవరో తెలుసా, ఈయన్ని ఎక్కడో చూసేనే, ఎక్కడికో పెడదాం అనుకున్నాం మనం, ఈ వేలు పెట్టి ఎక్కడ గోక్కుంటాడు. సో బరోగారు కదూ అంటాడు. వెంటనే ఇది ఇక్కడ రాగానే గుర్తొచ్చేసింది. చిన్నపిల్లానికి ఎక్కేసి 9 ఎంతరా అని అడిగారు అనుకోండి, కుడిచే పైకెట్టి 9 అండి అని బుర్రగోకేసుకున్నాడు ఈ ఆజ్ఞా చక్రం మీద. అంటే జ్ఞానం మెమొరీ అంతా ఎక్కడ లోడ్ అయింది, మెయిన్ చిప్ ఇది, మదర్ బోర్డు. మొట్టికాయలు వేయటంలో కూడా అది అంతరార్థం ఉంది. కొంతమంది ఇక్కడ కొడతారు, ఇది కొత్తేమో, ఇది జల్లకాయ, ఇది మొట్టికాయ, ఇలా చెప్తారు చూసారా. ఆ కొట్టే ప్రదేశాన్ని బట్టి వాడు ఏ చిప్పు డ్రాబ్యాక్ లో ఉందో, ఏ చిప్పు మైనస్ లో ఉందో అది యాక్టివేషన్ లోకి వస్తుంది. పిక్కబాసి ఎక్కడ పెట్టారు, మృదువైనటువంటి ఊరుకు పెట్టేవారు. అంటే బాడీకి ఏ రకమైనటువంటిది లేకుండా ఆలోచనకు సంబంధించిన నరాలన్నీ లోపల నుంచి వచ్చినవి ఈ పక్క నుంచి పెడతాయి. అందుకని ఇక్కడ కన్నా నొక్కిపెట్టి ఇలా తిప్పితే ఇవి దీని మీద యాక్టివేషన్ చేస్తాయి. అసలు ఒక మానవ శరీరం గురించి తెలుసుకుంటే వేదాంత శాస్త్రానికి, సైన్స్ కి, మానవ కళేబరానికి ఎంత దగ్గర సంబంధం ఉందో మనకు అర్థమైపోతుంది.